నాతోటి అధ్యాపక బృందానికి, ఇక్కడ విచ్చేసినటువంటి 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మరియు 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంది. అన్నప్పుడు మనం ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని వీక్షించేటటువంటి ప్రయత్నం చేయాలి. యమునంతలా యమునా తీరనేటటువంటి పరిస్థితి ఉండకూడదు. ఈ ప్రోగ్రాం అనేటువంటిది మన అందరిది, దాన్ని సక్సెస్ చేసేటటువంటి పరిస్థితి అందరికీ ఉండాలి. అమ్మాయి, ఈ ప్రోగ్రాం మన అందరిది. మా డ్యాన్స్ అయిపోయింది కదా, మేము ఎంజాయ్ చేస్తున్నాం, ఎక్కడ పోతామని కాదు. అందరి డ్యాన్సులు అందరి ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని వీక్షించాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది. సరే, 10వ తరగతి విషయానికి వస్తే 10వ తరగతిలో ఐసీ బ్యాచ్ అనేటటువంటిది ఒక యజ్ఞం, ఒక యాగం కాదు. అలాంటి యాగాన్ని బిజినెస్ నరసింహరాజు గారి సారథ్యంలో, ప్రిన్సిపల్ గారి సమక్షంలో, అందరి టీచర్లకు సహాయ సహకారంతో ఆ ఐసీ బ్యాచ్ విజయవంతంగా కొనసాగించడం పూర్తయినటువంటిది. మరి మా పని టీచర్లు అందరి పని మేము చెప్పడం అయిపోయింది, దిద్దడం అయిపోయింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపు ఒక లెసన్ 3 సార్లు కంప్లీట్ అయిపోయింది. పొద్దున రాగానే మొదలు 7:50 to 5:06 పావులాగా మేము మీ ఎమ్మెల్యే ఉన్నాం. రోజు ఒక టీచర్, నేను ప్రిన్సిపాల్ సార్కి 2 టీచర్. ఆ విధంగా ఉండి మేము నా ముందు తీసుకుపోయినటువంటి అవసరం మా పైన ఉంది, తీసుకుపోయాం. ఇక మీ జీవితం మీ మీదనే ఆధారపడి ఉంది. ఈ 10వ తరగతిలో ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తే జీవితంలో మీకంటే ఇంకా ఎక్కువ మార్కులు ఎవరు తెచ్చుకోకుండా ప్రయత్నం చేయాలి. ఏదో రాస్తున్నాం కదా, మా అమ్మ నాన్న మీద రాస్తున్నాను, మామూలుగా పాస్ అమ్మగారు 300 మార్కులైనా సరే 400 మార్కులు వచ్చినాయనేటువంటి ఆలోచన వద్దు. అమ్మ నాన్న మాటలు, టీచర్ల మాటలు ఇప్పటికీ, మీ తెలివితేటలు, మీ నాలెడ్జ్ ఎప్పటికీ. కావున విద్యార్థులందరూ ఎగ్జామ్స్ ఏదైతే వార్షిక పరీక్షలు ఉన్నాయో ఆ వార్షిక పరీక్షలు పూర్తిగా అర్థం చేసుకొని 80 మార్కులకు 80 మార్కులు పూర్తిగా ఒక్క మార్కు కూడా వదిలిపెట్టకుండా స్పష్టంగా రాసి పాఠశాలకు, మీ తల్లిదండ్రులకు మంచి పేరు ఇవ్వాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను.